లాస్ట్ బచావత్ ఏమన్నాడంటే ఈ రాష్ట్రము ఏర్పడకపోయి ఉంటే హైదరాబాద్ స్టేట్ ప్రత్యేకంగా ఉండి ఉంటే మహబూబ్ నగర్ పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది. ఈ సమైక్య రాష్ట్రం ఏర్పాటు చేయడం వల్ల బాగా నష్టపోయిన జిల్లా కాబట్టి మా దగ్గర పంచడానికి ఒక 17.84 టీఎంసీలే ఉన్నాయి, అంతకంటే మించి లేవు. ఆ నీళ్లను కావాలని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. బట్ నష్టపోయిన పాలమూరు జిల్లాకే ఆ నీళ్ళు ఇస్తాము, జూరాల ప్రాజెక్టు కట్టి ఈ జిల్లాకు న్యాయం చేయండి అని చెప్పి బచావత్ స్వయంగా రాశాడు. అలా వీళ్ళు అడగలేదు, అప్పుడు వీళ్ళు అడగలే, ఎవరు పట్టించుకో. ఈవెన్ దో తెలంగాణ నాయకులు కూడా, తెలంగాణ నాయకులు అక్కడ ఎట్లా మాట్లాడతారు? అదేంటంటే బచావత్ ట్రిబ్యునల్ దగ్గర రాష్ట్రం నియమించిన అడ్వకేటే ఉంటాడు. కానీ ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి చేయొచ్చు కదా. చేయలేదు, నీళ్ళ సోయి లేదు మన వాళ్ళకి అప్పుడు. అందుకే కదా ఇక్కడ నీళ్ళ సోయి లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చెలాయించారు. అట్లనే గోదావరిలో కూడా 5 ప్రాజెక్టులు ఆగిపోయినాయి. అట్లా ఈ రకంగా మనకు అన్యాయం చేశారు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక ఇదే కల్వకుర్తిని, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టు నేను ఈ జిల్లాను దత్తత తీసుకుంటున్నా, వీటన్నిటికీ నేను నీటి వసతి కల్పిస్తా, ఈ ప్రాజెక్టులన్నీ నేను పూర్తి చేస్తా అని చెప్పి చంద్రబాబు అన్నాడు, ఉమ్మడి రాష్ట్రంలో అన్నాడు. 96లో ముఖ్యమంత్రి కాగానే అడాప్ట్ చేసుకున్నాడు మహబూబ్నగర్ జిల్లాను. ఎందుకు అడాప్ట్ చేసుకున్నాం అంటే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఇవన్నీ చెప్పాడు. ఆయన దిగిపోయే నాటికి కల్వకుర్తిలో తట్టాడు, మన తీయలేదు. ప్రతి సంవత్సరం ఒక 5 కోట్లు కేటాయించేది సర్వే అని చెప్పేటోళ్ళు, ఆ సర్వే బృందాలను పంపకపోయేది, 5 కోట్లు మురిగిపోయేటి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే కథ, 5 కోట్లు సర్వే. తర్వాత భీమా పరిస్థితి ఏంటంటే చంద్రబాబు చేసిన ఒకే ఒక్క మంచి పని, అది కూడా ఎందుకు చేసిండంటే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ద్వారా నీళ్ళని తీసుకుపోవడానికి రాయలసీమ ప్రాజెక్టులకు ఎస్ఆర్బీసీ అని ఒకటి క్రియేట్ చేసిండు ఎన్టీ రామారావు తర్వాత కాలంలో, ఆయన ఉన్నప్పుడు అనుకో. ఆ ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు శ్రీశైలం నుంచి ఇవ్వాలంటే మరి తెలంగాణకు కూడా కొంత మేలు చేసినట్టు కావాలి కదా. నాగం జనార్దన్ లాంటి వాళ్ళు కొంత సోయిన్నోళ్ళు కొట్లాడడం వల్లనే భీమా ప్రాజెక్టు నికర జలాలకే కేటాయించింది చంద్రబాబు నాయుడు. అదివరకు 277, ఆ 20 టీఎంసీలు ఇవ్వడం వల్ల 297 అయినాయి. ఆ ప్లస్లు పాయింట్ తర్వాత ఉన్నాయి కలిపితే 99 అయినాయి. కాబట్టి ఆ ఒక్క భీమా ప్రాజెక్టు నీటి కేటాయింపుల విషయంలో, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనుల విషయంలో, దేవాదులను అనౌన్స్ చేయడంలో, ఈ 3 తప్ప ఇక చంద్రబాబు నాయుడు చేసింది పెద్దగా చెప్పుకోదగ్గ లేవు. గుత్ప అలీసాగర్ కొద్దిగా ఖర్చు పెట్టాడు, ఇంత మించి ఆయన చేసింది ఏం లేదు.